నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. పేర్ని నాని గారికి సంబంధించి ఈ 18 నెలల్లో ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. ఈ 6 కేసుల్లో అధికంగా దేని గురించి నమోదయ్యాయి అంటే ఆయన మాట దురుసు వల్ల. రీసెంట్గా కూడా ఒక కేసు నమోదైంది. ఈరోజు దీని గురించే చర్చించుకోవాలి. ఎందుకు అంటే ఆయన కీలకంగా అంటే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తూ మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, ఆ ప్రవర్తన ఏదైతే ఉందో, ఈ రోజు టీడీపీ జనసేన కార్యకర్తల్ని, నాయకులనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కూడా అసహనానికి గురి చేసింది. మరి ఎందుకు పేర్ని నాని గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు, పదే పదే ఎందుకు టార్గెటెడ్గా ఉన్నారు అనేది మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి భాష వాడారు అనేది అందరికీ తెలుసు. అట్లీస్ట్ ఓడిపోయిన తర్వాతైనా వాళ్ళకి బుద్ధి వస్తుంది, ఇకపై అలాంటి వ్యవహార శైలిని పక్కన పెడతారు అని అందరూ అనుకున్నారు. కానీ తీరు మాత్రం మారట్లేదు. ఎప్పుడో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారికి విగ్రహాలు పెట్టడం గురించి, ఇంకా బతుకుండి ప్రజలకి సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి మీకైతే ఎవరు విగ్రహాలు పెట్టరు అని చెప్పేసి మాట్లాడడం ఎలా చూడాలి? ఇప్పుడు వాస్తవంగా పేర్ని నాని వ్యవహార శైలిలో మార్పు లేదు. మార్పు చేసుకొని తీరాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. పేర్ని నాని 2019-24 మధ్యకాలంలో తాను మంత్రిగా కొనసాగిన రోజుల్లో, మంత్రిగా తొలగించబడిన తర్వాత శాసనసభ్యుడిగా కొనసాగిన రోజుల్లో కూడా ఇదే విధమైన దుందుడుకు స్వభావాన్ని, నోటి దురుసుతనాన్ని, అంటే నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది అని చెప్పనే ఒక అధికారపు అహంకారంతో తను వ్యవహరించాడు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ నాయుడు అని, అరే ఒరే అనే స్థాయికి దిగజారి అతను చేసిన వ్యాఖ్యలు మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. అటువంటి పేర్ని నాని, కొడాల నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, ఇటువంటి వాళ్ళందరూ, వీళ్ళకి తోడు ఆ పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళందరూ ప్రదర్శించిన అహంకారం అంటారా, కండకావరం అంటారా, నోటి దురుస్తానం అంటారా, దీని పట్ల విసిగి వేసారిన ప్రజలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 స్థానాలు పరిమితం చేశారు. ఈ పేర్ని నానిని స్వయంగా పేర్ని నాని కొడుకు కిట్టు పోటీ చేస్తే చిత్తుగా ఓడించారు. అయినా సరే పేర్ని నాని తన వ్యవహార శైలి మార్చుకోవాలి. నేను ఇందాక అన్నాను కదా, చంద్రబాబు నాయుడు గారే మారాలి అని చెప్పని. ఎందుకంటున్నాను అని అంటే, ఈ పేర్ని నాని మీద, ఇతని కుటుంబం మీద ఒక ఆరోపణ వచ్చింది. ఇతని భార్య జయసుధ పేరిట ఉన్న ఒక గోడౌన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి లీజుకి ఇచ్చారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు అందులో బియ్యం స్టాక్ చేసింది. అలా స్టాక్ చేయబడిన బియ్యంలో 358 టన్నుల బియ్యం మాయమైపోయినాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, అరే ఇందులో మనం 358 టన్నులు బియ్యం పెట్టాం కదా అంటే ఎన్ని, ఒక్కొక్క లారీకి ఒక 20 టన్నులు లారీ లోడింగ్ కెపాసిటీ ఉంటుంది అని అంటే సుమారుగా 17-18 లారీల బియ్యం లేపేశారు. మన బియ్యం ఉండాలి కదా అని చెప్పని అప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎతుకులాట మొదలు పెడితే ఈ మాయం చేయబడ్డ అంశం వెలుగులోకి వచ్చింది. దాంతో అంటే ఇక తేలుగుట్టిన దొంగల్లాగా తాము చేసిన దొంగతనం ఎప్పుడైతే వెలుగులోకి వస్తుందని చెప్పని బయటపడిందో, ఇమ్మీడియట్గా ఎక్కడలేని ఆదుర్ద ప్రదర్శించిన పేర్ని నాని కొలతల్లో ఏదో తేడాలు వచ్చినట్టున్నాయి, ఇన్ని బియ్యం కొలతలు తగ్గినట్టుగా మాకు నిర్ధారణ అయింది, మా దృష్టికి వచ్చింది, కాబట్టి ఆ నష్టపరిహారం మేము కడతాం, నీ ప్రమేయం లేకుండా కొలతల్లో తేడాలు వస్తే నువ్వెందుకు కడతానన్నావు? కొలతల్లో తేడా రావటం అంటే, మనం రోడ్డు మీద ఒక్కొక్కసారి కూరగాయలు లేకపోతే కొన్ని ఫ్రూట్స్ కొంటుంటాం, ఒక్కొక్కరి కాటా మీద మనకు అనుమానం వస్తుంది. కానీ అక్కడికక్కడ అది తప్పు కాటానా నిజం కాటానా నిర్ధారణ చేసుకోవడానికి మనకు వెసులుబాటు ఉండదు, కానీ అనుమానం ఉంటుంది మనలో. ఇతను కిలో ఇవ్వట్లేదు, కిలోకి ఇంకొంచెం అధికంగా ఫ్రూట్స్ రావాలి, ఇక్కడ తక్కువే వస్తున్నాయి అని అనిపిస్తుంది మనకి. అవును, ఎంత కాదనుకున్నా ఒకవేళ అతను ఏదైనా మాయ చేసినా
కిలోకి 850 గ్రాములు 900 గ్రాములు ఇస్తాడు. ఒక 100 గ్రాములు అయితే ఏదైనా కక్కుర్తి పడితే పడి ఉండొచ్చు. అవును. అలాగే ఆ గోడౌన్లో స్టాక్ చేసిన బియ్యంలో ఏదైనా కొలతల్లో తేడానో ఇంకోటి ఏదైనా తేడా వస్తే 1 టన్ను 2 టన్నులు 3 టన్నులు వచ్చినాయంటే అర్థం ఉంది. 358 టన్నులు తగ్గాయి అని అంటే ఖచ్చితంగా అవి తరలించబడ్డాయి అనేది అర్థం. అవును. తరలించి అమ్ముకు తిన్నారు అనేది అర్థం. మరి అలా తరలించి అమ్ముకు తిన్న తాలూకు 1,68,00,000 ఆ బియ్యం ఎంత అనేది లెక్కేసి దానికి డబుల్ ది ఫైన్ అంటే 84 లక్షల రూపాయలు ఆ బియ్యం తాలూకు విలువని నిర్ధారణ చేస్తే దానికి 1,68,00,000 ఫైన్ కింద కట్టారు. కట్టిన తర్వాత నిర్ధారణ అయింది ఏంటి అంటే దానికి మామూలుగా ఇంకొక 1,70,00,000 చెల్లించాలి. ఇంకో 1,70,00,000 కూడా చెల్లించమని చెప్పని నోటీసులు ఇచ్చారు. ఇచ్చినా ఇంకా చెల్లించాల. ఈలోగా అతని వైఫ్ని ఇతని కొడుకుని అరెస్ట్ చేస్తారని చెప్పని వార్తలు వచ్చినాయి. వీళ్ళు గబగబా కోర్టుకు వెళ్ళారు. ఈ క్రమంలో ఇదే పేరునని ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి కొల్లు రవీంద్ర గారు అంటే అక్కడ స్థానికంగా తమ రాజకీయ ప్రత్యర్థి ప్రస్తుత కేబినెట్ మినిస్టర్ ఆయన గోడౌన్ యజమానిగా ఉన్న తన సతీమణిని అరెస్ట్ చేయమని చెప్పని పట్టుబడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నీకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న నాని మీద నాని కొడుకు మీద చూసుకో, ఇంట్లో ఉన్న మహిళల మీదకి ఎందుకు నువ్వు పోలీసులు చేత అరెస్ట్ చేయించేది అని చెప్పని రవీంద్ర గారిని మందలించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగిందని తెలిసినా మహిళ కాబట్టి అని చెప్పని ఉదారత ప్రదర్శించారు అని చెప్పని ఇదే పేరు నాని చెప్పుకున్నాడు. అవును. చంద్రబాబు నాయుడు గారి పెద్దరికం వల్ల ఆయన మంచితనం వల్ల నా వైఫ్ అరెస్ట్ కాలేదని చెప్పని చెప్పుకున్నాడు. అవును. ఇదే సందర్భంలో ఇంకొక నేరం కూడా చేశాడు అతను. ఎన్నికలకు ముందు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నా అని చెప్పని ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆఫీసు సీళ్లు ఫోర్జరీ చేసి 5,000 మందికి నకిలీ పట్టాలు పంపిణీ చేశాడు. అవును. నేను ఇదిగో మీకు ఇంటి పట్టా ఇచ్చేస్తున్నా మీరు నాకు ఓట్లేయండి అని చెప్పని. ఎన్ని పిల్లి మొగ్గలు కుప్పిగంతులు వేసినా ప్రజలు ఓట్లేలా. అది కూడా కేసు నమోదైంది, విచారణ జరుగుతూ ఉంది. ఆ కేసులో కూడా చర్యలు తీసుకోలే ప్రభుత్వం. దాంతో ఇతనికి ఏమైపోయింది, మొదట్లో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని గగ్గోలు పెట్టేవాళ్ళు. రెడ్ బుక్ అమలు కాబోతుంది, మన తప్పులన్నీ వెలికి తీయబడతా ఉన్నాయి, మన మీద కేసులు పెడతారు, మన జైలు పాలు చేస్తారని. కానీ ఎప్పుడైతే ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు కొంత ఉదారత ప్రదర్శించారో ఇంకా వీళ్ళకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. వీళ్ళతో ఏం కాదు, వీళ్ళు ఏం చేయరు మనల్ని, నేను చేయలేరు, కాబట్టి మనం ఏమైనా మాట్లాడవచ్చు, ఏ విధమైన భాషైనా ప్రయోగించవచ్చు అని చెప్పని ఒక నిర్ధారణకు వచ్చి ఇప్పుడు కొత్తగా తిరుపతి శ్రీవారి నైవేద్యం కోసం వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డిల హయాంలో సరఫరా చేయబడ్డ నెయ్యి అంశం వివాదాస్పదంగా మారటం, అది వైవి సుబ్బారెడ్డి అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషన్ అందులో తప్పు జరిగిందని చెప్పి నిర్ధారణ చేస్తూ 60,10,000 కిలోల నెయ్యి లాంటి పదార్థాన్ని 5 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశారు. దాన్ని ఉపయోగించి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అని చెప్పని వాళ్ళ స్పష్టంగా అక్కడ జరిగిన తప్పు నిర్ధారిస్తూ సిట్టి వాళ్ళ కోర్టుకి ఛార్జ్షీట్ రూపంలో సబ్మిట్ చేస్తే తప్పు జరిగిందని చెప్పని కళ్ళ ముందు కనిపిస్తున్నా 20 కోట్ల లడ్డూలు శ్రీవారి ప్రాంగణాన్ని అపవిత్రం పాలు చేస్తూ తాము సరఫరా చేసిన అడల్టరేటెడ్ నెయ్యితోటి తయారు చేయబడ్డాయి. ఆ 20 కోట్ల లడ్డూలు కనీసం ఒక 50-60 కోట్ల మంది ప్రసాద రూపంలో స్వీకరించారు అనే అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత హిందూ సమాజానికి శ్రీవారికి తాము చేసిన అపచారం, తమ వల్ల జరిగిన మాలిన్యం ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో తమ తప్పు ఎక్స్పోజ్ అవుతుండగా ఇవాళ హిందూ సమాజ చేత్కారానికి తిరస్కారానికి తాము ఎక్కడ గురవుతామోనన్న భయంతో ఎదురుదాడికి సిద్ధపడ్డారు. ఈ అంశం వెలుగులోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీపీ రిపోర్టు బేస్ చేసుకొని నెయ్యిలో జంతు అవశేషాలు కలిసినట్టుగా ల్యాబ్ సర్టిఫికెట్ నిర్ధారణ చేసిన నేపథ్యంలో అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి చంద్రబాబు జంతు అవశేషాలు అన్నాడు, ఎన్డీడీపీ రిపోర్టు బేస్ చేసుకొని. ఇవాళ సిట్ ఏమని నిర్ధారణ చేసింది, నెయ్యి రూపంలో సరఫరా చేయబడ్డ ఆ పదార్థం
ఒక్క లీటర్ పాలతో కూడా తయారు చేయబడలేదు, 1 గ్రాము నెయ్యి కూడా వినియోగించలేదు. అవును. పామోలిన్లో కెమికల్స్ కలిపి ఆ కెమికల్స్కి నెయ్యి వాసన రావడానికి ఫ్లేవర్స్ యాడ్ చేయబడి దాన్ని నెయ్యి రూపంలో సరఫరా చేశారు అని చెప్పని నిర్ధారణ అయితే ఆ తప్పుని కప్పిపెట్టుకోవడానికి నిన్న అతను ఒక బహిరంగ సభలో మాట్లాడతా ఆ రోజు చంద్రబాబు ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారికి కాబట్టి ఇవాళ ఆయన చనిపోయినాక ఎక్కడ చూసినా విగ్రహాలు ఉన్నాయి. రేపు ఈ చంద్రబాబు చనిపోతే విగ్రహం పెట్టేవాడు కూడా ఉండడు. దబ్బనం కాల్చి చంద్రబాబు నాలుక మీద వాతలు పెట్టాలి. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని గుత్తి వంకాయ కోసినట్టు కోసి కారం పెట్టాలి, వాతలు పడేటట్టు కొట్టాలి అని చెప్పని వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళు చేసిన తప్పులకి చట్టపరంగా వాళ్ళకి భయం రుచి చూపించిన పర్యవసానం. నేను ఇందాక చెప్పినట్టుగా ఇవాళ గుణపాఠం నేర్చుకొని తీరాల్సింది ప్రభుత్వం. ఎవరి పట్ల జాలి చూపిస్తున్నారు? మనం చిన్నప్పుడు చదువుకున్నాం, విషపు పాముకి పాలు పోస్తే అది కాటే వేస్తుంది, దాని చలి తీరిన తర్వాత, దాని ఆకలి తీరిన తర్వాత. 358 టన్నుల బియ్యాన్ని కాజేసిన దొంగల పట్ల జాలి చూపిస్తే ఇవాళ ఆ దొంగతనానికి దొంగ సొమ్ముకి అలవాటు పడ్డ నాలుక ఇటువంటి మాటలే మాట్లాడుద్ది. 5,000 మందిని నకిలీ ఇళ్ల పట్టాలతో మోసం చేసిన మోసకారుడి పట్ల ఉదారత ప్రదర్శిస్తే ఇటువంటి విషపూరిత వ్యాఖ్యలే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. అహంకారంతో కండకావరంతో బరితెగించి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేసే సాహసానికి ఒడిగట్టారు అనంటే అది ప్రభుత్వ పరంగా ఇచ్చిన అలసత్వమే కారణం. ఇప్పటికైనా సరే ఈ విధంగా వ్యాఖ్యలకి సాహసించిన ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఇదే విధంగా వ్యాఖ్యలు చేసేవాడు. ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తప్పు తాము చేసుండి తమ తప్పు వెలుగులోకి రాబడిన తర్వాత కూడా తాము అమాయకులము ఆణిముత్యాలము, అసలు శ్రీవారికి ఎటువంటి అపవిత్ర నెయ్యే సరఫరా చేయబడలేదు, చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు అన్న అర్థం స్ఫురించేలాగా ఘోరమైన నేరానికి అపచారానికి పాల్పడుండి హిందూ సమాజం చేత సంఘ బహిష్కరణ చేయించాల్సిన శిక్షకి వాళ్ళు సంఘ బహిష్కరణకి గురి కావాల్సిన శిక్ష వాళ్ళకి విధించాల్సి ఉంటే, అంతటి తప్పు వాళ్ళు చేసుంటే, ఈ పేరు నాని పేరేంటో తెలుసా? అసలు పేరుని వెంకటరామయ్య. అంటే ఆ వెంకటేశ్వరుడి పేరు పెట్టుకొని ఆ వెంకటేశ్వరుడికి నీ పాలనా హయాంలో ఇంతటి అపచారం జరిగితే ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ విధమైన బరితెగింపు వ్యాఖ్యలు చేస్తావా? ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన క్షణాన కాలర్ పుచ్చుకొని వాళ్ళని తీసుకెళ్లి జైల్లో కనుక పెట్టుకుంటే రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మొహానే వ్యాఖ్యలు చేసే ధైర్యానికి వాళ్ళు ఒడిగడతారు. వాళ్ళ పాలనా హయాంలో వాళ్ళ బరితెగింపు, వాళ్ళ అహంకారం, వాళ్ళ కండకావరాన్ని సమాజం భరించింది, సహించింది, సమయ సందర్భం కోసం వేచి చూసింది. వాళ్ళకి ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు సమాజం ఇచ్చింది. ఆ ఇచ్చిన తీర్పుని సద్వినియోగం చేసుకొని ఇటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వంది, పాలకులది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.